కృష్ణా పుష్కర్ ఘాట్ నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కృష్ణవేణి ఘాటును శాశ్వతంగా నిర్మిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. పుష్కరాలు ప్రారంభమయ్యే నాటికి మొత్తం ఘాటు పనులు పూర్తవుతాయంటున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా రిపోర్టర్ మధు అందిస్తారు. కృష్ణా పుష్కరాలకు గడువు సమీపిస్తున్న తరుణంలో పుష్కర పనులన్నీ కూడా ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం కృష్ణవేణి ఘాట్ దగ్గర ఉన్నాం, మోడల్ ఘాట్ దగ్గర ఉన్నాం. మోడల్ ఘాట్ను మనం ఒకసారి పరిశీలించవచ్చు. మొత్తంగా కృష్ణా పుష్కరాలకు సంబంధించి ఏవైతే ప్రభుత్వం ఘాట్లు నిర్మిస్తుందో వాటన్నిటినీ కూడా శాశ్వత ప్రాతిపదికన నిర్మిస్తున్నామని చెప్తోంది. రివర్ ఫ్రంట్ వేదికగా భవిష్యత్తులో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం దానికి తగ్గట్టుగా శాశ్వత ప్రాతిపదికన ఉండేలాగా పొడవైన అతిపెద్ద ఘాట్లను ఇక్కడ నిర్మిస్తూ ఉంది. మొత్తం ప్రకాశం బ్యారేజీకి దిగువనున్న ఈ ప్రాంతంలో ఈ మోడల్ ఘాట్ను ప్రస్తుతం అధికారులు నిర్మించారు. దీన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలన కోసం దీన్ని సిద్ధంగా ఉంచారు. ఆయన ఈరోజు కానీ రేపు కానీ ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి ఆయన పరిశీలించే అవకాశం ఉంది. ఈ కట్టిన తీరు కావచ్చు, ఆ డిజైన్ కావచ్చు, దీని నాణ్యత అన్నీ పరిశీలించిన తర్వాత పుష్కరాలకు సంబంధించి ఏవైతే మొత్తం జిల్లాలో 76 ఘాట్లు ఉన్నాయో వాటికి సంబంధించి ఇదే నమూనాని కంటిన్యూ చేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు చెప్పే అవకాశం ఉంది. ఇటీవల ఈ ఘాట్ల నిర్మాణంలో కొన్ని అవకతవకలు జరిగాయి. కొన్ని చోట్ల నాణ్యత లోపాలు తలెత్తాయి. కొన్ని చోట్ల పూర్తి స్థాయిలో కట్టకుండానే ఏవైతే ఈ ఘాట్లకు సంబంధించి ఉన్నాయో వాటిని మెట్లు కూడా మధ్యలో బీట్ల వారిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఒక 2 కమిటీలను ఏర్పాటు చేశారు. ఒకటి క్వాలిటీ కంట్రోల్ కమిటీ, అదేవిధంగా రెండవది విజిలెన్స్ కమిటీ. 2 కమిటీలు పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతే మిగతా ఘాట్ల నిర్మాణాన్ని చేపట్టమని చెప్పి అధికారులు ఆదేశిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా మంత్రులు దేవినేని ఉమ, ఎంపీ కేసీఆర్ నాని వీరంతా కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు. జిల్లా కలెక్టర్ బాబుతో పాటుగా ఎవరైతే పుష్కరాలకు ప్రత్యేక అధికారి బుడితి రాజశేఖర్ ఉన్నారో ఆయన కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ పరిస్థితులన్నిటి కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. క్వాలిటీ దెబ్బతినకుండా ఎక్కడ కూడా విమర్శలకు తావలేకుండా నిర్మించాలనే అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఆదిలోనే ఈ నాణ్యతా లోపాలు తలెత్తిన నేపథ్యంలో మరలా అటువంటి జరగకూడదని చెప్పి ఎవరైతే ఇక్కడ కాంట్రాక్టులు ఉన్నారో వారికి స్ట్రిక్ట్గా కూడా ఆదేశాలు జారీ చేశారు. భక్తులు సుదూర ప్రాంతాల నుంచి ఎవరైతే వస్తారో వారంతా కూడా విజయవాడ నగరం మీదే ఒత్తిడి పడకుండా ఈ చుట్టుపక్కల ఉన్న మొత్తం ప్రదేశాల్లో కూడా వారు పుష్కర స్నానాలు ఆచరించడానికి వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కాలువ ద్వారా నీటిని పంపించి ఇక్కడ ఘాట్ల వద్ద నుంచి కూడా కొంచెం ముందుకు వెళ్ళి ఎక్కువ ప్రమాదకరంగా లేని ఘాట్లను కూడా చెప్పుకోవచ్చు. ఎక్కువ వరవడి ఉన్నా కానీ ఇక్కడ ఇబ్బంది లేకుండా తక్కువ లోతులోనే ఈ కాలువను కూడా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు, సుమారు 5 నుంచి 6 అడుగుల ఎత్తులో ఆ లోతులోనే ఈ కాలువ ఉండబోతుంది. దీనికి సంబంధించి ఇక్కడ అధికారులు కూడా ముమ్మరం చేశారు. ఓవైపు వర్షాలు కూడా కొంత పడకపోవడంతో ఈ పనులు అనేది ముమ్మరంగా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తంగా ప్రతి వారానికి ఒకసారి పుష్కరాలపై రివ్యూ చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1-2 రోజుల్లో ఈ ప్రాంతానికి వచ్చి పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత ఆయన ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా మిగతా చర్యలు ముమ్మరం కాబోతున్నాయి. మొత్తంగా కృష్ణా పుష్కరాలను అత్యంత వేడుకగా నిర్వహించాలి, గోదావరి పుష్కరాల కన్నా ధీటుగా నిర్వహించాలని చెప్పి ఏపీ ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన కార్యక్రమాలు పనులైతే ప్రస్తుతం ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఈ ఘాట్ల నిర్మాణం కావచ్చు, మిగతా కార్యక్రమాలు కావచ్చు మరింత వేగంగా పరుగులు పెట్టే అవకాశం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ కిరణ్తో మధు, హెచ్ఎం టీవీ, విజయవాడ నుంచి.